హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. ఈరోజు మటన్ గోంగూర కూర వండి మీకు చూపిస్తాను. నేను ఇక్కడ గోంగూర తీసుకున్నాను. 20 రూపాయలకి 5 కట్టలు ఇచ్చాడు. అది ఒలిస్తే ఇలా అయిందనమాట. మనం ఎప్పుడైనా గోంగూర కూర మటన్లో కానీ చికెన్లో కానీ తీసుకోవాలంటే రెడ్ కాడలున్న ఆ కూర మంచిదన్నమాట. అది పుల్లగా ఉంటుంది. రెడ్ కాడలు ఉన్నది, వైట్దేమో ఆచారికి పనికి వస్తుంది అన్నమాట. ఆచార అంటే అదే పచ్చళ్ళకి. ఇప్పుడు ఈ ఆకుకూరని నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం పేనం పెట్టుకొని స్టవ్ వెలిగించి ఈ ఆకుకూరని గోంగూరని అనమాట ఇందులో వేసి మనం కొంచెం 1 స్పూన్ చాలు నూనె వేసి ఉడకబెట్టుకుందాం. వాటర్ అందులో ఉన్నది సరిపోతుంది, వాటర్ ఏమి యాడ్ చేయొద్దు. చక్కగా మెత్తగా ఉడికిపోద్ది. ఒకసారి పప్పు కూడా తిప్పుకుంటే అయిపోద్ది అన్నమాట. చక్కగా లేత కూర తీసుకుంటేనే మంచిది. మరీ ముదురుగా పెద్ద పెద్ద కట్టలు ఉన్నది కాకుండా చిన్న ఆకులు రెడ్ గోంగూర. ఇప్పుడు దీని మీద మనం మూతేసుకొని పెట్టుకుందాము. ఈలోపు మెత్తగా ఉడికేలోపు మనం మటన్ని శుభ్రం చేసుకొని పెట్టుకున్నాం కదా, దాని సంగతి చూద్దాము. చూసారు కదా, ఉడికిపోయింది, మెత్తగా ఉడికిపోయింది. అసలు ఇంకో రుబ్బన అవసరం కూడా లేదన్నమాట. అయినా సరే ఎక్కడ నాకులుగా ఉంటే బాగదు కాబట్టి తర్వాత రుబ్బుకోవచ్చు. దీన్ని చల్లారేలోపు ఇక్కడ మనం మటన్ తీసుకున్నాం కదా, నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. దానిలోకి ముందు శుభ్రం కడిగి పెట్టుకొని ఉప్పు వేసుకోవాలి. అలాగే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. ఇంకా మనం ఇది ముక్కలు మెత్తగా రావాలి, సాఫ్ట్గా రావాలంటే మనం 1 నిమ్మకాయ కానీ లేకపోతే వెనిగర్ ఉంటే వెనిగర్ కానీ 1 బద్ద నిమ్మకాయ వేసుకొని నేను పిండుకున్నాను. ఇదంతా మనం కలిసేటట్టు చేత్తో కలుపుకోవాలి, ప్రతి ముక్కకు పట్టేటట్టు. ముక్కలు ఉడికేటప్పుడు బాగా గట్టిగా రాకోకుండా ఉండాలంటే మనం నిమ్మకాయ కానీ వెనిగర్ కానీ వేసుకుని 10 నిమిషాలు అలా రెస్ట్ చేసుకుంటే మూత పెట్టి బాగుంటుందన్నమాట. సాఫ్ట్గా ఉడికిద్ది, ఎక్కువ టైం కూడా పట్టదు. కొంతమంది ఏం లేకుండా డైరెక్ట్గా వేసి చాలా విజిల్స్ వేసి చాలాసేపు ఉంచుతారు. దానివల్ల గ్యాస్ వేస్ట్ కదా, టైము వేస్ట్, గ్యాస్ వేస్ట్. దీన్ని కొంచెంసేపు నేను అలా రెస్ట్ చేస్తాను. తర్వాత వచ్చి ఈలోపు మనం ఏం చేయాలంటే ఉల్లిపాయలన్నీ కోసేసుకున్నాను దీనికి కావాల్సినవన్నీ. తర్వాత పేనం పెట్టుకొని కుక్కర్ పెట్టుకొని మనం ఇందాక రెస్ట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కల్ని కుక్కర్లో వేసుకొని నేను అంతకుముందు పచ్చడి చేసినప్పుడు కూడా మటన్ పచ్చడి చెప్పా కదా, ఇందులో వాటర్ తొందరగా రావాలి అంటే కొంచెం సిమ్లో పెట్టుకుంటే ముక్కల్లో ఉన్న వాటరే దిగుతుంది. అదే సరిపోతుంది అన్నమాట విజిల్స్కి. 10 విజిల్స్ వచ్చేదాకా నేను ఈ మటన్ని ఉడకనిస్తాను. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని కడాయి, దాంట్లో నూనె పోసుకుందాం. నాన్ వెజ్ కాబట్టి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. తక్కువ తినాలనుకున్న వాళ్ళు కూడా తినొచ్చు, ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కూడా ఎక్కువ వేసుకోవచ్చు. నేను 4 స్పూన్లు వేస్తున్నాను. పెద్ద స్పూన్ ఉంటుంది కదా ఆయిల్ స్పూను, దాంతోనే నేను ఇక్కడ వేస్తున్నాను. చూడండి, చక్కగా వేడెక్కిన తర్వాత మనం ఇందులో గరం మసాలా వేయనమాట, అది డైరెక్ట్గా వెళ్తుంది కూడా గ్యాస్గా ఉంటుంది. అందుకోసం 1 చెక్క, లవంగాయలు 4, 2 ఇలాచి
అవి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అందులో ఉన్న రసం దిగుతుంది కాబట్టి అది సరిపోతుంది వాసనకి. నేను ఎక్కువ నాన్ వెజ్లో మసాలాలు అస్సలు వేయను. వేస్తే మాత్రం ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తాను. ఈ చిటపట అన్న తర్వాత మనం దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. సాజీరా వేస్తే ఇంకా బాగుంటుంది, ఆ స్మెల్ వేరుగా ఉంటుంది. నా దగ్గర సాజీరా లేదు, అందుకే జీరా వేసాను. తర్వాత నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని ఒక 2 పెద్ద పాయలను తీసుకున్నాను. అవి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం దీన్ని ఫ్రై చేద్దాం. ఉల్లిపాయలు వేగేటప్పుడు తొందరగా వేగాలంటే ఉప్పు వేసుకోవాలి. నేను ప్రతిసారి చెప్తా కదా, కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట, తొందరగా ఎగుతాయి. తర్వాత ఒక 2 పచ్చిమిరకాయలు మాత్రం వేసాను. గోంగూర ఉంటుంది కాబట్టి ఎక్కువ పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు. ఇది 2 అంటే చాలా బారుగా ఉన్నాయి పెద్ద కాయలు ఇవి. దాన్ని మజ్జిగ చీల్చి కోస్తే ఇన్నయినాయి అనమాట. వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినప్పుడే ఈ మిర్చిని యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చి ఇందాక ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసాయి కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం చక్కగా పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చేదాకా వేపుకోవాలి. అప్పుడే ఏ కూరైనా టేస్ట్గా ఉంటుంది. తిప్పుకుంటూ ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక, లేకపోతే ఒక్కొక్కసారి అడుగంటికి పోయే ప్రమాదం ఉంటుంది అనమాట. అడుగంటికి పోతే ఏమైందంటే మాడిపోద్ది, వాసన బాగదు. చూసారు కదా, ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేసినాయి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోతుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉడికిపోయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలని ఇందులో వేసుకుందాం. ఇది టమాటాలు ఇందులోనే వేయాలన్నమాట. ఎప్పుడు చాలామంది డైరెక్ట్గా నాన్ వెజ్ కూరల్లో టక్కన వేసేస్తారు, అంటే ముక్కలు ఉండగానే. అలా వేస్తేనంటే పచ్చిగా వేసినప్పుడు ఆ పులుపుకి ఆ ముక్క ఇంకా గట్టిపడిపోద్ది. అందుకోసం ఇలా చేసుకొని మనం ఈ బాగా మెత్తగా ఉడికేదాకా ఉంచుకొని అప్పుడు మనం ఈ ముక్కల్ని ఇందులో వేద్దాం. ఇందాక కుక్కర్లో పెట్టి ఉడికించా కదా సాఫ్ట్గా, అవి తీసి దీంట్లో వేసుకుంటే సరిపోతుంది అనమాట. అయితే ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా మెత్తగా రావాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. మీరు చూడండి, నేను ఫస్ట్ ముక్కల్లో ఉప్పు వేసాను, ఉల్లిపాయలో ఉప్పు వేసాను, ఇక్కడ వేసాను, అది కూడా కొంచెం కొంచెం అన్నమాట. అట్లా చూసుకొని మనం చేసుకోవాలి. లాస్ట్లో చూద్దాం ఉప్పు సరిపోయిందో లేదని. ఇప్పుడు ఇవి మెత్తగా ఉడికేదాకా మనము ఈ మూత పెట్టుకొని, మ్యాక్సిమం నేను సిమ్లోనే పెడతాను అనమాట. అవి ఉడికేలోపు ఇందాక కొంచెం చల్లబడింది కదా గోంగూర పేస్ట్, దాన్ని పప్పు గుత్తితో మెదుపుకోవాలి మెత్తగా. ఇంకా మెత్తగా కావాలంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు చల్లారిన తర్వాత. ఒకసారి నేను అలాగే చేస్తాను, కానీ ఇది లేత గోంగూర కదా తొందరగా మెత్తగా ఉడికిపోయింది. చూసారు కదా, ఇక్కడ టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి, నూనె కూడా పైకి తేలుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడే మనకు తెలిసిద్ది అది ఉడికిపోయినట్టు. ఇప్పుడు ముక్కలు వేసుకుంటే అంత టైట్నెస్ రాదనమాట, సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఇందాక కుక్కర్లో ఉడికేసుకున్న మటన్ని ఇందులో వేస్తున్నాను అనమాట. వేసుకొని కిందకి పైకి తిప్పుకోవాలి. ఆ ఉల్లిపాయ పేస్టు, టమాటా పేస్టు మొత్తం దీనికి పట్టే విధంగా చూసుకోవాలన్నమాట. మేము మటన్ తింటాం చాలా తక్కువ అనమాట, ఎక్కువ ఫిష్ చికెన్ తినేదాన్ని.
కానీ ఇప్పుడు చికెన్ కూడా మానేసాం, ఒట్టి ఫిషే తింటున్నా. తర్వాత వచ్చి పసుపు, తగినంత కారము. నేను కారం తక్కువే తింటాం మేము, మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఎందుకంటే గోంగూరది కదా, గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఎంత కారం వేసినా అది అంత మంట అనిపించదు. మీరు కావాలంటే ఎక్కువ కారం వేసుకోండి. తర్వాత వచ్చి ధనియాల పొడి 1 స్పూన్ చాలు, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. వేసేసి ఇక దీన్ని మనం తిప్పుకుందాం. ముక్కలంతా కలిసేదాకా తిప్పుకోవాలి. తిప్పుకున్నాం కదా, మరి ఇది బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది ముక్క. ఇంకా కొంచెం ఉడికితే సరిపోద్ది. అందుకోసం నీళ్ళు ఏం చేయాలంటే కొంచెమే పోసుకోవాలి. ఇప్పుడు మనం నీళ్ళు పోద్దాము. బాగా లూజ్గా కావాలి, ఉన్నారు ఇంకా ఎక్కువ మంది అనుకుంటే, అందరికి సరిపోడాలి అనుకుంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోండి. అలా పోసుకుంటే ఏంటంటే నీరుగా ఉంటుంది కూర. అందుకోసం ఆల్రెడీ ముక్కలు ఉడికినాయి కాబట్టి మళ్ళీ ఇది కొంచెం ఉడికితే బాగుంటుంది, మసాలా అంతా లోపలికి వెళ్తుంది కదా. అందుకోసం 1 గ్లాస్ పోసాను నేను. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఉడికించుకుందాం. 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి మళ్ళీ తిప్పుకుందాము. ఈ టైంలోనే కరివేపాకు వేసుకుందాం. ముందే వేసేస్తే నూనెలో ఆ వాసన అనేది ఫ్లేవర్ రాదనమాట. అందుకోసం కరివేపాకు ఇట్లా వేసుకుంటే, అది చాలామంది కరివేపాకుని తీసేస్తారు కదా, తింటే కంటికి మంచిది. అలాగే జుట్టు కూడా బాగా పెరుగుతుంది కాబట్టి ఆకుని నా పిల్లలు నేను కానీ వదలం, తినేస్తాము. వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మనం కొంచెం తిప్పుకున్న తర్వాత ఇందాక రుబ్బుకున్న గోంగూరని కూరలో వేసేసి తిప్పాలి. అంటే కొంచెం వాటర్ ఉండగానే మనం వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఈ గోంగూర పుల్లగా ముక్కల్లో కూడా దిగాలి అంటే కొంచెం వాటర్ ఉండగానే ఈ గోంగూరని వేసుకొని బాగా తిప్పుకొని మనం దీన్ని కొంచెం ఉడికేదాకా కూడా స్టవ్ని మీడియంలో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. అప్పుడు చక్కగా పుల్లగా ఉంటుంది కూర, ముక్కలన్నిటిలోకి రసం దిగుతుంది అన్నమాట. విడివిడిగా ఉండదు, నీరు ఉండదు కూరలో ఇలా చేస్తే. ఇలా తిప్పుకున్న తర్వాత మూత వేసేసుకొని కొంచెం మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకొని 10 నిమిషాల తర్వాత చూసుకుంటే, చూసారా ఆయిల్ పైకి తేలింది, కూర కూడా దగ్గరగా వచ్చింది. ఇక మనము స్టవ్ కట్టేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని చల్లుకోవాలి. నేను స్టవ్ కట్టినాకే వేస్తాను, ఎందుకంటే ఆ ఉడుకుతున్న వేడి ఉంటుంది కదా, అదే సరిపోతుంది. మరీ ఉడికించకూడదు కొత్తిమీరని. కొంచెం ఎక్కువ వేసాను కొత్తిమీర, నేను ఎప్పుడు వేస్తాను బ్లడ్ పడుతుందని. చక్కగా మొత్తం కలిపే విధంగా తిప్పేసుకొని మనము మూత పెట్టుకొని సర్వ్ చేసుకుందాము. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ సపోర్ట్ కోసం నాకు నా వీడియోస్ని షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్.